నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు వైఎస్ఆర్ లా నేస్తం నగదును జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలోని అర్హులకు చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. పొంగనూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలని పిలుపు. రాష్ట్రంలో సంభవించిన తుఫాను, కరువు నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న అఖిలపక్షం నాయకులు. తక్షణమే కేంద్రం నిధులు మంజూరు చేయాలని డిమాండ్. తిరుపతిలో రౌడీ షీటర్ కిషోర్ హత్య కలకలం. పాత కక్షలే కారణమంటున్న పోలీసులు. విచారణ ముమ్మరం. ఇక వార్తల్లోని వివరాలు. అర్హులైన జూనియర్ న్యాయవాదులు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023-24 విద్యా సంవత్సరానికి రెండో విడతగా వైఎస్ఆర్ లా నేస్తం లబ్ధిదారులకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ లా నేస్తం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు వృత్తిలో నిలదొక్కునే 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి సంవత్సరానికి 60,000 రూపాయల వంతున అందిస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. నేడు ఈ ఏడాదికి సంబంధించి రెండవ విడతగా జిల్లాలోని లబ్ధిదారులకు 50,30,000 రూపాయలు మంజూరైందని, మంజూరైన మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు. 2023 జూలై మాసంలో 171 మంది జూనియర్ లాయర్లకు, ఆగస్టు 170, సెప్టెంబర్ 170, అక్టోబర్ 173, నవంబర్ 166, డిసెంబర్ 156 మందికి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల వంతున 6 నెలలకు 50,30,000 రూపాయలు లబ్ధి చేకూరింది. వెచ్చించడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఒక న్యాయవాది చనిపోతే ఆ న్యాయవాదికి కాంపన్సేషన్ కింద కొంత అమౌంట్, లక్షల రూపాయలు, 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ, 5 లక్షల రూపాయలు కానీ ఇచ్చే అవకాశము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ న్యాయవాదుల్ని, ఇప్పుడు చెప్పారు సీఎం గారు, జూనియర్ న్యాయవాదులందరూ కూడా పేదల పక్షాన్ని నిలబడండి, పేదలకు సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 5,000 రూపాయలు యొక్క స్కీమ్ అనేది చాలా అద్భుతం. ఈ లా నేస్తం వల్ల జూనియర్లకు కూడా చాలా మనోధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పేసి. పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. 9.59 కోట్ల రూపాయలతో నిర్మించిన వివిధ భవనాలు, విద్యుత్ సబ్స్టేషన్లను మంత్రి ప్రారంభించారు. 3.3 కోట్ల రూపాయలతో మోటుమల్లెల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో నిర్మించిన 3 RO ప్లాంట్లు, 20.80 లక్షల రూపాయలతో నిర్మించిన 3 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 2 రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, 1,20,00,000 రూపాయలతో నిర్మించిన షాదీ మహల్ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిన్న ఇదే విధంగా పొంగనూరు మండలంలో దాదాపు 10 కోట్ల రూపాయలతో సిద్ధం చేసిన భవనాలను, సబ్స్టేషన్లను ప్రారంభించామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. పొంగనూరు నియోజకవర్గంపై సీఎం వైఎస్ జగన్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతోనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని వెల్లడించారు. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు అనేక ప్రాంతాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మన కోసం ఇంతలా శ్రమిస్తున్న సీఎంకు మనం ఓటుతోనే కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. కులం, మతం, ప్రాంతం, ఆఖరికి రాజకీయ పార్టీ కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలు డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమంలో ఇచ్చే అన్ని ఫిర్యాదులకు తగిన పరిష్కారం చూపించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17, స్పందన కార్యక్రమానికి 40 ఫిర్యాదులు, అర్జీలు వచ్చాయి. సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు, అర్జీలపై కమిషనర్ హరిత స్పందిస్తూ సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రరెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, సూపరింటెండెంట్లు, డిఈలు, ఆర్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తుఫాను, కరువు నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు బైరాగిపట్టణ సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ వెంకయ్య, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, టీడీపీ నాయకులు కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ తుఫాను వల్ల తిరుపతి జిల్లాలో అరాకొరా పండించిన పంటలన్నీ నీళ్ల పాలయ్యాయని, అత్యధిక శాతం సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గంలో నష్టం వాటిల్లిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించి ఒక్క రూపాయి కూడా నష్టపోయిన రైతాంగానికి సహాయక చర్యలు అందించలేకపోయారని వాపోయారు. కేంద్రం నుండి జాతీయ విపత్తు నిధులు అడగలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తుఫాను నష్టం జరిగినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తుఫానును, అదేవిధంగా కొన్ని రాయలసీమ జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని, జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే 10,000 కోట్ల రూపాయలు సహాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో తుఫాను వల్ల రోడ్లు, కరెంటు స్తంభాలు, ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు, కొన్ని ప్రాంతాల్లో ఆక్వా రంగాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో విచారణ జరిపి తక్షణమే సహాయక చర్యలు అందించాలని డిమాండ్ చేశారు. కాబట్టి రైతాంగం ఈరోజు 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రైతాంగాన్ని జాతీయ విపత్తు కింద తీసుకొని ఆదుకోమని చెప్పి రైతు సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. ఎందుకోసం? అధికారం కోసం. ఇప్పుడు కరువు పైన పాదయాత్ర చేయి, తుఫాను ప్రాంతంలో పాదయాత్ర చేయి, రైతులతో ముచ్చటించు, వ్యవసాయ కార్మికులతో ముచ్చటించు, వారి సమస్యలు తెలుసుకుని వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్తా ఉన్నాం. అందుకోసం రైతు సంఘం తరపున, వ్యవసాయ కార్మికుల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ప్రతి రైతుకి ఎకరాకి 30,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా, ఎరువులు, విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రెండేది, వ్యవసాయ కార్మికులకి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. ఇంతవరకు నువ్వు ఏ రైతునైనా కానీ పిలిచి పరామర్శించి వాళ్ళ ఆస్తులు నష్టాలు కానీ వాళ్ళు ఎంత నష్టపోయినారో పరీక్షించింది లేదు. అఖిలపక్ష సమావేశం పెట్టలే. ఎంత రైతులు, ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు, తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందో కూడా పర్యవేక్షించలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కరువు ప్రాంతాలను తరలించలేదు. ఒకసారి సంతరించి రైతులందరినీ బారికేడ్స్తో అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ దగ్గరికి రానియకుండా ఊరికట్టా సెట్లు వేసుకొని తిరిగేసి వచ్చేశాడు. వెంటనే నష్టపోయిన రైతులందరికీ కూడా వాళ్ళు పండించిన పంటలకు ఎంత నష్టం వచ్చిందో కట్టేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ అఖిల పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరించి రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులు లేదు. కాబట్టి రైతులను సమీకరించి ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి ఈ విపత్తు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎకరాకు 30,000 రూపాయలు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ రాబోయే పంటకు సబ్సిడీలు కాదు, మొత్తం ఉచితంగా విత్తనాలు, ఎరువులు, వాళ్ళకు కావాల్సినటువంటి పెట్టుబడులకు కావాల్సినటువంటి బడ్జెట్, జీరో బడ్జెట్తో బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ఈ రాష్ట్ర విపత్తు నివారణ చర్యల కింద 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతాంగానికి అందరికి కూడా మొత్తం ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓవైపు కరువుతో అల్లాడుతున్నటువంటి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షంతో బాధపడుతున్నటువంటి పంట అంతా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది సరిపోదు. 50,000 రూపాయలు ఈరోజు రైతాంగానికి ఇచ్చి వర్షం రూపంలో నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు తీవ్రమైనటువంటి రైతులు, పేదలు కూడా నష్టపోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అసెంబ్లీని ఏర్పాటు చేసి దీనిపైన సమగ్రమైనటువంటి చర్చ చేసి మరి ఈ విపత్తు నుంచి, కరువు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తక్షణం మరి 1,00,000 కోట్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి మంగళంలోని ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ మరియు ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. తిరుపతి మంగళంలోని ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ మరియు ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఏ సభ్యులు సునీల్ చక్రవర్తి మాట్లాడుతూ వాహనంలో అగ్ని ప్రమాదం జరిగితే డ్రైవర్లు ఎలా ప్రజలను కాపాడాలి అనే అంశంపై ఫైర్ స్టేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు.
తమ బతుకు తెరువు కోసం డ్రైవర్లు సేఫ్టీ చూసుకోకుండా వాహనం చెక్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరుగుతాయన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ వృత్తే మీకు దైవ సమానంగా భావించి మీరు డ్రైవింగ్ వృత్తి నేర్చుకుంటారు. మీరు ముఖ్యంగా ఇప్పుడు సేఫ్టీ గురించి అంతా సార్లు మాట్లాడేసినారు కాబట్టి నేను దాని గురించి మళ్ళీ హెవీ డ్రైవింగ్ దాని గురించి నేను ఎక్కువ ఫైన్ గురించి మాట్లాడేది ఏం లేదు. కాబట్టి ముఖ్యంగా మీ డ్రైవర్లకంతా చెప్పదలుచుకునేది నేరా అంటే నేను మొదట రవాణా శాఖ సభ్యుడిగా అయిన మొదటి రోజే మా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారితో జరిగిన మీటింగ్లో మాకు ఏమీ అమౌంట్స్ ఎరగని ప్రజలు అమాయకులు వాళ్ళు ఏ పాపాలు ఏమీ జరగకుండానే ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణం ఏమిరా అంటే అవతల వ్యక్తి అభద్రత డ్రైవింగ్ చేయడం వల్ల సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోకుండా మనం ఓవర్టేక్ చేసేయగలుగుతామని కాన్ఫిడెన్స్ డ్రైవర్లో ఉంటుంది. భూమి మీద నడయాడే దైవ స్వరూపులు వైద్యులని ఉడిపి పాలిమర్ మఠ పీఠాధిపతి సీతా విద్యాధీశ తీర్థ స్వామి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ ఐసీయూను ఉడిపి పాలిమర్ మఠం పీఠాధిపతి సీతా విద్యాధీశ తీర్థ స్వామి ప్రారంభించి ప్రసంగించారు. మనిషి పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలంటే ఆరోగ్యం అత్యావశ్యకమని వివరించారు. పేదలకు ఉచితంగా లేదా కనీస రుసుములతో వైద్యం చేస్తే దాని ఫలితం పునర్జన్మలోనే కాకుండా ఈ జన్మలో కూడా ఫలితాలు పొందుతారన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మరియు రష్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మెడికల్ ఐసీయూ మరియు మెడికల్ స్పెషలిస్ట్, నెఫ్రాలజీ, న్యూరో ఫిజిషియన్ సేవలు అందుబాటులోనికి తెస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు, నిద్ర మాత్రలు, పురుగుల మందు తాగిన వారికి అత్యాధునిక చికిత్సను అందుబాటులోనికి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్లు పవన్ కుమార్, సాయి తేజశ్రీ, శివకుమార్, డాక్టర్ కీర్తి సాగర్ రెడ్డి, డాక్టర్ మౌనారెడ్డి, డాక్టర్ మానారెడ్డి, వివి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమృత హస్తాలతో ఈరోజు మెడికల్ ఇంటెన్సివ్ కేర్ స్టార్ట్ చేసిన ఇవాళ దానికి మా పవన్ సారు, మా తేజశ్రీ మేడం గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఈరోజు స్వామివారి అమృత హస్తం స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. తప్పకుండా తిరుపతి చుట్టుపక్కల ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటారని, అందుబాటులో ఉంటుందని. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇంత ముందు అందరూ మన బెంగళూరు, వెల్లూరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అన్ని వైద్యం ఇక్కడే ఉంటుంది. దాని ప్రజలకు తక్కువ ఖర్చు కూడా చేయడం, రష్ హాస్పిటల్ అన్ని సూపర్ విషయాలు తక్కువ ఖరీదు తీసుకురావడం ఫస్ట్ మేము సాధించిన విషయం ఇక్కడ. అలాగే ఇది కూడా తక్కువ ఖర్చుతో పేషెంట్ అందుబాటు తీసుకురావడం జాయిన్ చేస్తాం. 24 hours సార్, 24 hours టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు మెడికల్ అయితే ఫస్ట్ మనం ఇంటెన్సివ్ కేర్ స్టార్ట్ చేయండి. మెడికల్ అంటే పాయిజనింగ్ కేసులు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వెంటిలేటర్ కేసులు, తర్వాత ఎనీ న్యూరో ప్రాబ్లమ్స్, పెరాలిసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎమర్జెన్సీ 24 గంటలు చూస్తారు. దాని ఈరోజు స్వామివారి అమృతస్థానం మాకు చాలా ఆనందంగా ఉంది. हमारे शरीर का रक्षण करने के लिए अच्छा हॉस्पिटल बने हैं और भी जो आवश्यक होना आईसीयू क्या मेडिकल आईसीयू वो तो अच्छा आवश्यक ही है, जो के लिए किडनी और वे कहे हैं इसके बारे में। ये तो सारे लोगों के लिए अत्युपयुक्त काम ही है। लोक में भगवान का सेवा वहाँ तो श्रीनिवास है, श्रीनिवास का पूजा करना भी एक सेवा ही है. I thank Subramaniam sir for giving me and Dr. Pawan this opportunity. All the patients will be fully under supervision in their ICU. Medical, all facilities will be available. Ventilator, dialysis and all facilities will be available. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ వారిచే సంక్రాంతి, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని లక్కీ డిప్ ను ప్రారంభించారు. ప్రతి 1000 రూపాయలు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు సంక్రాంతి, క్రిస్మస్లకు 2 కార్లు, అలాగే ప్రతిరోజు జరిగే లక్కీ డిప్ లో విజేతలకు 37 రోజుల పాటు 37 స్కూటర్లను అందించడం ప్రారంభించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా కార్యక్రమం ప్రతిరోజు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, ఒంగోలులో జరుగుతోంది. తిరుపతి నగరంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారు మరింతగా ప్రజల మన్ననలను పొందేలా, కొనుగోలుదారులను ఆకర్షించేలా లక్కీ డిప్ కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. సోమవారం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగిన మొదటి లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన తిరుపతికి చెందిన శిరీషకు ఫోన్ చేసి స్థానిక షోరూంలో బహుమతిగా వచ్చిన స్కూటర్ను అందుకోవాలని తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ శంకర్తో పాటు సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఈ గిఫ్ట్ కూపన్ ఇవ్వడము, మరుసటి రోజు ఇందాక మనం చూసిన విధంగా గిఫ్ట్ నెంబర్ల ఆధారంగా కులకరింపులో నెంబర్లు తీయడము,
లక్కీ డ్రాలో విజేతలైనటువంటి వారికి ఉచితంగా ఎలక్ట్రికల్ బైక్, అంటే పర్యావరణ హితమైనటువంటి బైకు, గవర్నమెంట్కు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా నేరుగా ఇక్కడి నుంచి తోలుకుంటూ వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బైకులు 37 ఇవ్వబోతున్నారు. ఈరోజు 3వ లక్కీ డ్రాను ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఈ 3వ లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి కొనుగోలుదారు తిరుపతి వాసి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో శుభమస్తుకు సంబంధించినటువంటి మాల్స్, షాపింగ్ మాల్స్ 6 ఉన్నాయి. నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి కూడా ఉంది. అయితే అదృష్టవశాత్తు నేను తీసిన లక్కీ డ్రాలో తిరుపతి వాసి శిరీష వారికి ఈ లక్కీ డ్రాలో గెలుపొందారు, విజేతగా నిలిచారు. వారి యొక్క కూపన్ నెంబర్ 7444 7,444 7444 నెంబర్ కలిగిన కూపన్ విజేత పేరు శిరీష. శ్రీకాళహస్తి దేవస్థానానికి మంత్రి ఆర్కే రోజా విచ్చేశారు. ఆమెకు ఆలయ అధికారులు దక్షిణ గాలిగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి దేవస్థానానికి మంత్రి రోజా విచ్చేశారు. ఆమెకు ఆలయ అధికారులతో దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి సంతోషంగా ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం 175 స్థానాలు సాధించుకొని మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేడు ఉమ్మడి పార్టీతో తనను గెలిపించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని అడుగుతున్నారో అర్థం కావడం లేదని, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎటువంటి సేవలు అందించకపోవడంతో ప్రజలు వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి స్వస్తి పలికారని ఎద్దేవా చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో మరోమారు తెలుగుదేశం పార్టీకి అదే పునరావృతం అవుతుందని, తెలంగాణలో ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సంపాదించుకోలేని జనసేన పార్టీ ఈ పర్యాయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు తీసుకునే అవకాశం అందరికీ కూడా దొరకదు. సో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈ కార్తీక మాసం అంతా కూడా వారణాసి, శ్రీశైలం, అలాగే పంచారామాలు, కనకదుర్గమ్మ టెంపుల్, మన తిరుమల, అలాగే ఈరోజు చివరి రోజు కాళహస్తికి రావటం జరిగింది. సో భగవంతుడు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో పెట్టాలి. జగనన్న ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉంటూ అందరి కష్టాలని దూరం చేస్తూ మేం ప్రజలకు సర్వీస్ చేసుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. మా కుటుంబ సభ్యులు బాగుండాలి, మమ్మల్ని నమ్ముకున్న మా వెల్ విషర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసింది. పంచభూతాల్లో వాయులింగం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం చూస్తాం. అలాగే రాహుకేతు పూజకి ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి కార్తీక మాసం సోమవారం ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలను, స్వామివారి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. తిరుపతి కలెక్టరేట్ లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజలు అర్జీలతో పోటెత్తారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న ఉన్నతాధికారులు ఆయా శాఖాధిపతులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యతను కల్పించాలని ఆదేశించారు. తమ సమస్యలకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సత్వర పరిష్కారం కాకుండా నత్తనడికిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎస్డీసీలు శ్రీనివాసులు, భాస్కర్ నాయుడు, డిఆర్ఓ పెంచల కిషోర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ భవానీ శంకర్, వివిధ శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరుపతిలోని రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. పాత గొడవలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. మృతుడు రౌడీ షీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కత్తితో పొడిచి హతమార్చినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, అలిపిరి సిఐ అబ్బన్న బృందంతో విచ్చేసి విచారణ ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 42వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్స్ జోష్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ ప్రకాష్ దంపతులు అందజేశారు. ఈశ్వర్ ప్రకాష్ మాట్లాడుతూ తిరుపతి ఎస్వీయు మైదానంలో 42వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్, నడక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి రోజు ప్రతిభ చాటిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికేట్స్ దాత గోపీనాథ్ రెడ్డి ద్వారా అందజేశారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, విశ్రాంత డిఆర్ఓ బాబయ్య, ఎస్వీయు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శివశంకర్ రెడ్డి, దాత ఎన్ శ్రీనివాసులు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సైకం రాంప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, కార్యదర్శి భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్రయ్య పాల్గొన్నారు. 42వ ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023 ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగు కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాలా సంతోషంగా ఉంది. 30 ఏండ్ల నుంచి 100 ఏండ్ల వరకు జరిగి చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని అన్ని గేమ్స్లో పాల్గొని గెలుపొందాను. వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇక్కడ నుంచి పూణేలో సెలెక్ట్ అయిన వాళ్ళకి పూణేలో నేషనల్ గేమ్స్ ఆడుతుంది. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. చాలా సంతోషంగా ఉందండి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. చాలా ఇక్కడ వాళ్ళు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. తిరుపతిలో జరిగిన రాష్ట్ర జూడో ఛాంపియన్షిప్ పోటీలలో మొదటి స్థానంలో సత్యసాయి జిల్లా నిలవగా 3వ స్థానంలో తిరుపతి జిల్లా నిలిచింది. చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. బాలురు బాలికల ఛాంపియన్షిప్లను శ్రీ సత్యసాయి జిల్లా 8 బంగారు పతకాలతో కైవసం చేసుకుంది. 2వ స్థానం అనంతపురం జిల్లా 6 పతకాలతో, 3వ స్థానం తిరుపతి జిల్లా 2 పతకాలతో సాధించింది. రాష్ట్ర అధ్యక్షులు ఆనం రామకిషోర్ రెడ్డి, రాంబాబు, కెఎస్ బాబు, చిత్తూరు జిల్లా కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్, జమీల్, నాగార్జున, జయసింహులు వీరికి మెమెంటోలను అందజేశారు. బంగారు పతకాలు సాధించిన 18 మంది బాలబాలికలు ఈ నెల 15 నుండి కేరళలో జరుగు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని అధ్యక్షులు ఆనం రామకిషోర్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు భోజనాలు అందజేసి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా జూడో సంఘం అధ్యక్షులు రాజేష్ ఆర్థిక సాయం చేసి ఫిలిప్స్ ఐటీ మేనేజర్ ఆదినారాయణరావు, ఐటీ జిల్లా ఉపాధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం సోమవారం ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఉమా మహేశ్వర్ల ఉత్సవ ముత్తలను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివరామస్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రాత్రి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమా మహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు.
అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఉడిపి బండారు మఠం పీఠాధిపతి విద్యాదేశ తీర్థ స్వామీజీ, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో 13 ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాలపై స్వైర విహారం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో 13 ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంట పొలాలపై స్వైర విహారం చేస్తున్నాయి. గత రాత్రి నుండి సోమవారం ఉదయం వివిధ గ్రామాల్లో పంటలను ధ్వంసం చేశాయి. వీకోట మండలంలోని కృష్ణాపురం, మోట్లపల్లి, జవునిపల్లి, మిట్టూరు గ్రామాల సమీపాన ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు కాకర, బీర, టొమాటో చెట్లను నాశనం చేశాయి. అటవీ శాఖ అధికారులు ఏనుగుల బారి నుండి తమ పంటలను కాపాడాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ సనాతన సంప్రదాయంలో కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసంగా ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం జరుగుతున్న కార్తీక మాసంలో నేడు చివరి సోమవారం కావడంతో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు సమీపంలో గల యోగిమల్లవరంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మ సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. పంచాక్షరి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ మాట్లాడుతూ కార్తీక మాసం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మాసమని తెలిపారు. కార్తీక మాసంలో సోమవారాలలో దీపాలను వెలిగిస్తే ఈశ్వరుని కృపకు పాత్రులు కావచ్చని తెలియజేశారు. కార్తీక మాసం అభిషేకాలలో పాల్గొన్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ కార్తీక సోమవారం కానీ లేకపోతే సాధారణమైన రోజులో కానీ శివాలయంకి వెళ్ళి 360 వత్తులు ఉండే దీపాన్ని వెలిగించి స్వామివారిని దర్శిస్తారో వాళ్ళకి ఈ 300 అంటే ఒక సంవత్సరం అంతా ఒక శివాలయంకి వెళ్ళి రోజు ఒక దీపాన్ని వెలిగించి శివాలయ దర్శనం చేస్తే ఎంత ఫలితమైతే లభిస్తుందో అంత ఫలితం ఈ కార్తీక మాసంలో ఆ దీపం వెలిగించడం వల్ల కలుగుతుంది. అది కూడా ఈ కార్తీక సోమవారంలో వెలిగించడం చాలా విశేషం. కావున అందరూ కూడా మీ యొక్క సమీపంలో ఉండే శివాలయంకి వెళ్ళి స్వామివారిని దర్శించి అక్కడ ఆలయాన్ని అనుసరించి ఆలయంలో చెప్పిన విధంగా ఆలయంలో మనకు కనబరిచిన స్థలము యందు దీపాన్ని వెలిగించి కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొంది జీవితంలో సకల విధమైన సౌభాగ్యమును పొంది సంతోషంగా ఉండాలని. భగత్ సింగ్ జన్ అధికార యాత్ర 2వ రోజు తిరుపతి చేరుకుంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించారు. నవజవాన్ భారత సభ, దేశ విద్యార్థి సంఘం, రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాతో సహా వివిధ స్వతంత్ర ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఈ యాత్ర కర్ణాటక నుండి ఢిల్లీ వరకు 13 రాష్ట్రాల్లో 80 జిల్లాల మీదుగా సాగుతోంది. ప్రజల హక్కులైన విద్య, వైద్యం, ఉపాధి, వసతి గురించి సామాన్య కార్మిక ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ యాత్ర సాగుతోంది. తమ జన్మసిద్ధ హక్కులైన ఈ హక్కుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాలక పార్టీలు మతం, కులం, జాతీయత పేరుతో విడదీస్తున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవిద్య వంటి సమస్యలకు లాభం కేంద్రంగా పనిచేసే పెట్టుబడిదారీ విధానం ఎలా కారణమో వివరిస్తూ సాగుతోంది. ఈ క్రమంలో తిరుపతి పట్టణంలో జీవకోన కాలనీ, బస్టాండ్ సెంటర్, తొడా ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, ఎన్టీఆర్ సర్కిల్, ఎస్వి యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీల మీదుగా యాత్ర సాగింది. నినాదాలతో హోరెత్తిస్తూ యువత చేపట్టిన యాత్రను పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించారు. సరియైన సమస్యల గురించి మాట్లాడుతున్నారని, యువకులు ఈ విషయాలపై పనిచేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన తాళ్లూరు పద్మమ్మ అనే మహిళ తన భూ సమస్యను పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి గ్రామంలో తన మామ పేరు మీద 59/3 సర్వే నెంబరు గల 80 సెంట్ల అసైన్మెంట్ భూమి వారసత్వంగా తన భర్తకు రావాల్సి ఉండగా తన భర్త సంతకాలను ఫోర్జరీ చేసి అదే గ్రామానికి చెందిన వేరొక మహిళకు విక్రయించినట్లుగా వ్రాసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త గత 3 సంవత్సరాలుగా కనిపించడం లేదని, అయినప్పటికీ ఆయన సంతకం లేకుండా MRO 1B అడంగల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తన కుమారుడు ప్రత్యేక అవసరాలు గల ప్రతిభావంతుడని, తమకు ఈ భూమి ఒక్కటే ఆధారమని, ఈ సమస్యను ఎలాగైనా కలెక్టర్ పరిష్కరించాలని విన్నవించుకున్నారు. లలిత మన పేరు మీద మారిపోయింది. అది మీ ఆయన రాయిచ్చాడని వాళ్ళు చెప్తున్నారు. మా ఆయన సంతకం కాదు, అది దొంగ సంతకాలు పెట్టుకొని వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. ఇప్పుడు అది మేము వేరే వాళ్ళకి అమ్మేమని మాకు మోసం చేశారు. కానీ అది ఆయన కొన్నాడే కానీ మా ఆయన సంతకం కాదు అది. మాకు ఇది ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాము. మాకు ఏ న్యాయం చేయలేదు. నెల్లూరు జిల్లా ఆ కోర్టులో కలెక్టర్ దగ్గర వేసాము, ఆర్డీఓకి ఇచ్చాము, మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాము. ఎక్కడ ఇచ్చినా మాకు న్యాయం జరగట్లేదు. ఎంఆర్ఓ వచ్చి ఆయన సంతకం లేకనే ఆయనకి 1B అడంగులన్నీ ఇచ్చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు వైఎస్ఆర్ లా నేస్తం నగదును జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలోని అర్హులకు చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. పొంగనూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలని పిలుపు. రాష్ట్రంలో సంభవించిన తుఫాను, కరువు నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న అఖిలపక్షం నాయకులు. తక్షణమే కేంద్రం నిధులు మంజూరు చేయాలని డిమాండ్. తిరుపతిలో రౌడీ షీటర్ కిషోర్ హత్య కలకలం. పాత కక్షలే కారణమంటున్న పోలీసులు. విచారణ ముమ్మరం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నెఫ్రోప్లస్ యూనిట్ స్విమ్స్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ భూపాల్ను శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమయ్య కిడ్నీ బాధితులు ఘనంగా సత్కరించి సన్మానించారు. స్విమ్స్ హాస్పిటల్ తిరుపతిలో డయాలసిస్ చేసుకునే కిడ్నీ బాధితులు కడుపు నిండా నీళ్లు తాగలేక, కుటుంబ పోషణ జరగక, పిల్లలను చదివించుకునే స్తోమత లేక, మనోవేదనతో వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకుంటున్నామని తెలిపారు. తమకు ఏ సమస్య వచ్చినా అండదండలు అందించాలని కోరారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ, మీ బాధలు, అవస్థలు తనకు తెలుసునని, ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తిరుపతికి చెందిన కళాపోషకులు కావటూరు సుగుణమ్మ 4వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి భవానీనగర్లోని పద్మావతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి వృద్ధాశ్రమాల్లో జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేసుకుని వృద్ధులకు ఆహారం ఏర్పాటు చేయాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో పద్మావతి వృద్ధాశ్రమం నిర్వాహకులు మునేంద్ర నాయక్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తిరుపతి ప్రజలు, తిరుపతిలో ఉన్న ముఖ్య నాయకులు వారి ఆధ్వర్యంలో ఈ పద్మావతి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారి యొక్క ఆత్మశాంతి కూర్చాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క తిరుపతిలో ప్రముఖులు ఈ యొక్క వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడితో ఈ వృద్ధాశ్రమంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము, ఏదో ఒక దాతల ద్వారా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వృద్ధాశ్రమం నందు పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ మరియు వర్ధంతులు కార్యక్రమాలకి అన్నదానం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా అన్నదానం నిర్వహించాలనుకున్న వాళ్ళు మాకు సంప్రదిస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.